నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు ఫైర్, ఉద్యోగుల ఉద్యమం, పీఆర్సీ, డీఏ, కోసం పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్. ఆశాభావులు ఆశాభావాలు మరియు ఆలస్యాల వెనుక సత్యం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలి అని డిమాండ్ ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గత ఉత్తర్వులలో కూడా ఈ నిబంధన ఉంది. అయితే దీన్ని అమలు చేయడంలో ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ అనే పదాన్ని, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులను నోరు మూయించింది. ఈ కొత్త డిమాండ్ను పరిష్కరించడానికి ఉద్యోగ సంఘాలు నానా యాతనలు పడ్డాయి. అయితే ఉన్న సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ ఇవ్వడానికి అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించాయి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్ ఆలస్యం చేస్తోందని ఉద్యోగులు బాధపడుతున్నారు. పీఆర్సీ కమిటీ మరియు మధ్యంతర భృతి. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత సకాలంలో వేతన స్థిరీకరణ జరగకపోవడంతో ప్రతిఫలంగా మంజూరు అయ్యే వృత్తి మధ్యంతర వృత్తి అంటారు. సో ఇది ప్రధానంగా పెరిగిన ధరలను మరియు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సమన్వయం చేయడానికి ఇవ్వబడుతుంది. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక సంవత్సరము 7 నెలలు గడిచినా కూడా, అంటే దాదాపు 20 నెలలు అవుతున్నా కూడా పీఆర్సీ ఆలస్యానికి సంబంధించి మధ్యంతర భృతి ఇవ్వలేదు. ఉద్యోగ మరియు ఉపాధ్యాయులు మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ ఫలితం లేకుండా ఉంది. దీంతో లక్షలాది రూపాయలు ప్రతి ఉద్యోగి నష్టపోయినట్లే ఉంది. మన్మోహన్ సింగ్ కమిటీ మరియు ప్రస్తుత పరిస్థితి. మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 12వ పీఆర్సీ కమిటీని గత ప్రభుత్వం జూలై 2023లో నియమించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తదనంతరం కొత్త కమిటీ ఇప్పటి వరకు నియమించలేదు. ఈ ఆలస్యానికి ఉద్యోగులు బాధ్యులు కాదు కాబట్టి వారు మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది. గత పీఆర్సీల మరియు ఐఆర్ శాతాలు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర భృతి లేని పీఆర్సీ లేదు. గత పీఆర్సీలను పరిశీలిస్తే 9వ పీఆర్సీలో 22% ఐఆర్ని, 10వ పీఆర్సీలో 27% ఐఆర్ని, 11వ పీఆర్సీలో 27% ఐఆర్ని అమలు చేశారు. ఈ సందర్భాలను బట్టి పీఆర్సీ ఆలస్యమైన 6 నెలల్లోనే మధ్యంతర భృతి ప్రకటించిన కాలాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 12వ పీఆర్సీ ఇప్పటి వరకు ఒక సంవత్సరం 7 నెలలు ఆలస్యం అవుతోంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే మధ్యంతర భృతి లేని పీఆర్సీగా కాక తప్పదు. పీఆర్సీ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులకు నష్టం. పీఆర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగులు పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణ సూచికను ఆధారంగా వేతనాలు పెంచుకోలేరు. సో దీంతో రాబోయే కాలంలో పీఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు సకాలంలో పీఆర్సీ పొందడం వల్ల ఒక విడత అంతా పీఆర్సీ నష్టపోయారు. మధ్యంతర భృతి మంగళం పాడితే పీఆర్సీ కూడా మంగళం పాడినట్టే. ఫిట్మెంట్ మరియు ఐఆర్పై ప్రాముఖ్యత. పీఆర్సీ ఫిట్మెంట్ ఐఆర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఐఆర్ లేనప్పుడు ఫిట్మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఇది చాలా సున్నితమైన అంశం. ప్రస్తుత ధరలు మరియు ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఈ ఎంత పర్సెంటేజ్ అనేది ప్రతిపాదించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం చర్యలు మరియు భవిష్యత్తు. ప్రభుత్వం ఇప్పటికైనా కొత్త పీఆర్సీ కమిటీ నియమించి సూత్రప్రాయంగా ఐఆర్ను ప్రతిపాదించి ప్రకటనకు నాంది పలకాల్సి ఉంది. 11వ పీఆర్సీకి తగ్గకుండా 30% ఐఆర్ ప్రకటించాలని యావత్తు ఉద్యోగుల ఆశలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. ప్రభుత్వం సానుకూల వాతావరణంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. పీఆర్సీ ఆలస్యంగా ఇవ్వటం వల్ల పదవీ విరమణ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పెన్షన్ మరియు ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి పీఆర్సీ మరియు ఐఆర్ ప్రయోజనాలు అందకుండా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఉద్యోగుల ఆశాభావాలను నెరవేర్చడం ద్వారా సామాజిక న్యాయాన్ని నెలకొల్పాలి.
ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆత్మవిశ్వాసాన్ని అయితే పునరుద్ధరించగలదు.